నానిది దసరా డైరెక్టర్తో రెండో సినిమా ప్యారడైజ్ గ్లిమ్స్ వచ్చింది. అది చూసారా? మీకు ఎలా అనిపించింది? భయ్య బాగుంది భయ్య, వైలెంట్ గా ఉంటది అనిపిస్తుంది, ఏ షాట్ బాగా నచ్చింది గ్లిమ్స్ లో? ఆ షార్ట్ అవన్నీ అది టాట్ ఉంది కదా, ఏందో మెసేజ్ ఉంది అనుకుంటున్నా. మొత్తానికి నేచురల్ స్టార్ అంటే ప్రతి ఇంట్లో ఉంటాడు నేచురల్ గా. అంటే లంజా కొడక అనే పదంలో ఏ మెసేజ్ కనిపించింది మీకు? ఓకే ఇప్పుడు RRR మూవీ చూసారా మీరు? ఓకేనా, అందులో జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం క్యాప్ పెట్టుకున్నాడని పెద్ద ఇష్యూ న్యూసెన్స్ అయిందే. కానీ మూవీ చూసి అందులో అతని పేరు అఖ్తర్ కాదని తెలిసిందే. వాళ్ళ గోండు జాతికి తెలిసిన అమ్మాయిని విడిపించుకోనికి ఆ వేషం వేశాడని తెలిసిందే. అంతకు ముందు అంత అయిన న్యూసెన్స్ మూవీ వచ్చిన తర్వాత ఏం లేదు. ఓకేనా, తెలియదు కదా, ఒక విషయం మీద పూర్తి అవగాహన లేనప్పుడు ఎన్ని మాట్లాడినా వేస్ట్. అంటే ఇక్కడ ఆ పదం అంటే ఒక అమ్మాయిని ఆడదాన్ని అన్నట్టు కదా, సో అది వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు లంజా కొడక అనే వర్డ్ 99% యూజ్ చేయకూడదు. కానీ అక్కడ లోపల వాళ్ళ కంటెంట్ ఏందో మనకు తెలియదు కదా, తెలియకుండా మాట్లాడలేం కదా. అసలు అది ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానికి కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ ఆడియన్స్, నాకు చాలా మంది ఉన్నారు, ఫ్యామిలీస్ థియేటర్ రావాలంటే ఇలాంటి ఉండకూడదని ఒక ఐడియా అతనికి కూడా ఉంటుంది. కానీ కంటెంట్ ఏంతో ఉంది, అది మిస్టరీ. చూస్తాం. నాని లుక్ మెయిన్లీ ఎలా అనిపిస్తుంది మిగతా సినిమాలతో? లుక్ ఎలా ఉందంటే దసరా మూవీలో లుక్ ఎలా ఉంది, దానికి డబుల్ త్రిబుల్ ఉంటుంది ఇంకా మూవీలో. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి అన్ని లాంగ్వేజెస్ లో ఒక నానికి బిగ్గెస్ట్ కలెక్ట్ చేసే మూవీ అవుతుంది. ఒక 500 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఒక 500 కోట్ల వరకు నాని కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ కలెక్షన్ గా నిలిచిపోయే చిత్రంగా కనిపిస్తుంది. నిలిచిపోతారు. దసరా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కదా, దీన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. 500 crores అవ్వాలి. ప్రొడ్యూసర్ ఇతనేనా? ప్రొడ్యూసర్ వేరే అతనా? ఎవరైతే ఏముందిలే. నాని ఒకటి భయ్య, నాని సక్సెస్ అయితే నాని లాంటి వాళ్ళు 100 మంది నానీలు వస్తారు. ఒక చిరంజీవి, ఒక రవితేజ, నెక్స్ట్ నాని లాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేసినామంటే ఇంకా నలుగురిని ఎంకరేజ్ చేసినట్టు మనం. థ్యాంక్ యూ.